ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని, దీనిని ప్రజలు స్వాగతించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విశాఖకు విచ్చేసిన ఆయన బీజేపీ నగర శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 76 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో మోడీ పాలన ఒక మైలురాయి లాంటిదన్నారు. దేశం ప్రస్తుతం వ్యవసాయ, సాంకేతికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తుందంటే మోడీ హయాంలో వచ్చిన సంస్కరణలే కారణమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనతో ఏపీ దశ మారబోతుందన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంపదను సృష్టించే ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. దేశ ప్రజలందరూ గర్వించదగ్గ ప్రధాని ఓ యోగి ఈ దేశ ప్రధాని అయి దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు, మార్పులు తీసుకొస్తున్నటువంటి శుభతరుణం లోపల మోడీ పరిపాలన వచ్చిన తర్వాత దేశంలో అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. అవినీతికి తావులేని పాలన. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అవినీతి లేనటువంటి పాలన జరగాలి. అందుకే నీతివంతులు, నిజాయితీపరులు, సంస్కర్తలను రాజకీయాల్లోకి వచ్చి దేశాభివృద్ధికి చేయూతనివ్వాల్సిందిగా అనేక సందర్భాల్లో పార్లమెంటు లోపల బయట ఆయన చేస్తున్న కృషి చరిత్రాత్మకము. ప్రపంచంలోని అతి తక్కువ కాలం లోపల, మన స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా ప్రపంచం లోపల మోడీ పాలన స్వీకరణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు ఒక గొప్ప దేశంగా గుర్తింపు పొందింది. ఒక గొప్ప విజనరీగా ఈ దేశం లోపల ప్రముఖంగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి చేయుతారు. అందుకే రోడ్లు, రవాణా, రైల్వేలను శీఘ్రగతిన అభివృద్ధి చేస్తే దేశంలో ఉన్న సహజ వనరులను, ముడి సరుకులను ఉపయోగించి పారిశ్రామికంగా ఉపయోగపడితే దేశ సంపద అభివృద్ధి చెందుతుంది. దేశ సంపద ఎప్పుడైతే అభివృద్ధి చెందుతో ప్రజలందరికీ వాళ్ళ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటున్నటువంటి విజనరీగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అది పెద్ద సబ్జెక్టు. ప్రైవేటీకరణ అనేది పెద్ద సబ్జెక్టు. ప్రపంచం లోపల మనం దాని మీద కొద్దిగా మనం అందరం విద్యునం ఆలోచించాలి. అకౌంటబిలిటీ. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలను చూసినట్టయితే ప్రైవేట్ రంగం ఎప్పుడైతే మన దేశంలో ప్రోత్సహించినామో అప్పుడే ఈ దేశం చాలా వేరే దేశాలు కూడా చాలా శరవేగంగా అభివృద్ధి చెంది. మనం కూడా ఇక్కడ మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే ప్రధాని అయిందో అప్పుడు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు. లిబరలైజేషన్ పరిస్థితి, ప్రైవేటైజేషన్ పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడే కాలేజీలు వచ్చాయి. అనేక రంగాల్లో ప్రైవేటీకరణ చేశాక ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. కాబట్టి ప్రైవేటు, ప్రభుత్వం రెండు కూడా సైమల్టేనియస్గా నడిచేటి. మీరు ఏదైతే విజ్ఞప్తి చేశారో విశాఖ విషయం ప్రత్యేక విషయం. దీని మీద మేమందరం ఆయన దృష్టికి తీసుకొస్తాం. ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు అవి లాభాల బాటలు నడుస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇది కూడా మనం ఆలోచించాలి. ఇది దేశ ప్రజలందరి ఆస్తి. ముడి సరుకులు కానీ, స్టీల్ ఉత్పత్తి కానీ, దాని మీద పెట్టే ఖర్చు కానీ స్టీల్ రంగంలో. అయితే స్టీల్ రంగం ఇప్పుడు విశాఖ స్టీల్ను కూడా ప్రభుత్వ రంగంలో నడపాలనేది అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొస్తాం. ఇప్పుడు దీనికి ముడి సరుకు తాగడానికి వివిధ ప్రాంతాల నుంచి చేస్తున్నారు. లాభాల బాటలు నడపడానికే దీనికి మార్గాలు అన్వేషిస్తున్నారు. అందుకే ఆ మార్గాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకొచ్చి నష్టాల బాట పట్టకుండా దీన్ని లాభాల బాట నడపడానికి ఈ చర్యలు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకొస్తారు.